అందరికీ గుడ్ మార్నింగ్ అండి. నవచేతన బుక్స్ అనేవి డిపార్ట్మెంట్ అందరికీ ఇచ్చింది కదా! మనందరి చేతిలోని నవచేతన బుక్స్ ఉన్నాయి కదా! ఇంకా ఈ వీడియో ద్వారా కొత్తగా తెలిసేదేముంది అని దయచేసి ఎవరు అనుకోవద్దు. ఈ వీడియో ద్వారా మీకు ఏమి తెలియజేయబోతున్నామో ముందుగా జస్ట్ ఒక్క నిమిషంలో ఇంట్రడక్షన్ ఇస్తాను. అది చూసిన తర్వాత ఈ వీడియో కంప్లీట్‌గా చూడాలా? వద్దా? అనేది మీరే డిసైడ్ చేసుకోవచ్చు. మీ దగ్గర నవచేతన బుక్స్ ఉంటే చేతిలోకి తీసుకోండి. ఈ వీడియో చూసేటప్పుడు నవచేతన బుక్ చేతిలో పెట్టుకోండి. స్టార్టింగ్ పేజీ ఉపోద్ఘాతం ఇచ్చారు కదా! కానీ మీ సెల్ ఫోన్స్‌లో చూసినప్పుడు ఈ ఉపోద్ఘాతంలో అక్షరాలు మీకు పెద్దగా కనిపించకపోవచ్చు. అందువల్ల ఈ ఉపోద్ఘాతాన్ని 3 భాగాలు చేసి ఒక్కొక్క భాగం కింద మీకు చూపిస్తాను. దానివల్ల మీకు అక్షరాలు పెద్దగా కనపడి అర్థమవుతాయి. నవచేతన బుక్‌లో ఉన్న అంశాలనే పాయింట్స్ వైస్ అదే అంశాలని పాయింట్స్ వైస్ మీకు అర్థం కావడం కోసం చాలా డీటెయిల్‌గా వివరంగా ఇవ్వడం జరిగింది. ఇది మొదటి పేరా. ఇది రెండవ పేరా. మీకు నవచేతన బుక్‌లో కేవలం ఒక్క పేజీ కింద కనపడుతున్న ఈ అంశాలలో ఎంత విషయం ఉందో చెప్తాను చూడండి. ఇప్పుడు నవచేతనలో మొదటి 2 వాక్యాలు ఉన్నాయి కదా! ఈ వాక్యాలు చూసి దీని రిలేటెడ్ ఇమేజెస్‌తో సహా దీని గురించి ఎంత నేర్చుకోవచ్చో చెప్తాను. పుట్టే సమయానికైతే శిశువు మెదడులో 25% మాత్రమే అభివృద్ధి జరుగుతుందని, మిగిలిన 75% మొదటి 3 సంవత్సరాల్లో జరుగుతుందని ఇక్కడ చెప్తున్నారు. నవచేతనలో మొదటి పేజీలో మొదటి వాక్యం చూడగానే మీకు డౌట్ రాలేదా? శిశువు పుట్టే నాటికి శిశువు మెదడు 25% మాత్రమే అభివృద్ధి చెంది ఉంటుంది అని. ఫలదీకరణం చెందిన తర్వాత ఫలదీకరణం చెందడం అంటే ఏంటి? శుక్రకణం అండం కలవడం. శుక్రకణం అండం కలిసి ఇది ఒక ఏకకణంగా అంటే ఒక జైగోట్ గా స్టార్ట్ అయ్యి తర్వాత అనేక దశలను దాటుకుంటూ చివరికి గర్భస్థ శిశు దశ వరకు వస్తుంది కదా! అంటే మొత్తం 9 నెలల పాటు జరిగిన ఈ దశలలో శిశువు మెదడు అనేది కేవలం 25% మాత్రమే అభివృద్ధి చెందిందా? అంటే శిశువు కేవలం 1/4 అంటే పావు మెదడుతోనే శిశువు పుడతాడా? నవచేతన అంటే 0 నుంచి అంటే బిడ్డ పుట్టినప్పటి నుంచి 3 సంవత్సరాల వరకు కదా! మరి దాని గురించి చెప్తానని తల్లి గర్భాశయం దగ్గరికి తీసుకొస్తున్నారేంటి అనుకోవద్దు. 0-3 సంవత్సరాలు అని చెప్పుకుంటున్నాం. అంటే పుట్టినప్పటి నుంచి 3 సంవత్సరాల వరకు నవచేతన అని చెప్పుకుంటున్నాం. కానీ ఆ 0 దశ అంటే ఆ బిడ్డ పుట్టే నాటికి అభివృద్ధి చెందని మెదడుతో పుట్టిన, అవకరాలున్న మెదడుతో పుట్టిన తర్వాత మీరు నవచేతనాల భాగంగా ఆ బిడ్డకు ఏం చైతన్యం నేర్పించేస్తారు? బిడ్డ ఆరోగ్యంగా ఉంటేనే కదా! బిడ్డ మెదడు సక్రమంగా ఎదిగితేనే కదా! మీరు ఏం చెప్పినా వాళ్ళకి ఏ చైతన్యం కల్పించినా వాళ్ళు తిరిగి స్పందించగలుగుతారు. అంటే నవచేతన మొదలు పెట్టాల్సింది 0 బిడ్డ పుట్టినప్పటి నుంచి కాదు. తల్లి గర్భం ధరించినప్పటి నుంచి. అందుకే కదా మొదటి 1000 రోజులు ఎందుకు ఇంపార్టెంట్? మొదటి 1000 రోజులు అంటే ఏంటి అని అడిగితే గర్భధారణ మొదలు శిశువుకు 2 సంవత్సరాలు పూర్తయ్యే వరకు అని చెప్పే రీజన్ అదే. మనం మన క్లాస్ తల్లి గర్భాశయం నుంచి మొదలు పెడదాం. ఎందుకంటే అండం ఎక్కడైతే ప్రారంభం అవుతుందో, ఎక్కడైతే ప్రారంభమయ్యి ఆ అండం పిండంగా రూపుదిద్దుకోవడానికి ఏ విధంగా ప్రయాణం చేస్తుందో మనం అక్కడి నుంచి మొదలు పెడదాం. అప్పుడు బిడ్డ పుట్టే నాటికి బిడ్డ మెదడు ఏ విధంగా అభివృద్ధి చెందుతుంది? బిడ్డ మెదడు అభివృద్ధి చెందడానికి ఉన్న అవరోధాలు ఏంటి అనేది కూడా మనకు తెలుస్తుంది. ఇంకా ఆసక్తి ఉన్నవాళ్ళు లేదా గర్భాశయానికి సంబంధించి మీ బెనిఫిషరీస్ లో ఎవరైనా గర్భాశయ సమస్యలతో బాధపడుతున్న వాళ్ళు ఉన్నారు, వాటి గురించి మీకు తెలుసుకోవాలి అని ఉంటే కింద కామెంట్స్ లో కామెంట్ చేయండి. నేను సంబంధిత సమాచారం కూడా ఇస్తాను నెక్స్ట్ వీడియోస్ లో. యాక్చువల్ గా గర్భాశయంలో నీటి బుడగలు అంటారు కదా! యాక్చువల్ గా గర్భాశయానికి నీటి బుడగలు రావు. మెయిన్ గా అండాశయాలకి ఎక్కువ నీటి బుడగలు వస్తుంటాయి. వాటినే సిస్ట్లు అంటారు. ఇంకా పీసీఓఎస్, పీసీఓడి ఇంకా మహిళలు ఎదుర్కొనే అనేక రకాల సమస్యలు ఉన్నాయి. అవన్నీ నెక్స్ట్ వీడియోస్ లో చెప్తాను. ఈ వీడియోలో ఫలదీకరణం జరిగిన వెంటనే అంటే అండం వీర్యకణం కలిసిన వెంటనే బిడ్డ మెదడు ఎక్కడ ఏర్పడుతుంది? ఏ విధంగా ఏర్పడుతుంది? బిడ్డ మెదడుకు పునాది మొదటి నెల రోజుల్లోనే ఏర్పడుతుందా? లేక తర్వాత 3-4 నెలలు వచ్చేసరికి ఏర్పడుతుందా? ఎందుకు కొంతమంది పిల్లలు వెంటనే చెప్పిన వెంటనే గ్రహిస్తారు? కొంతమంది చెప్పిన వెంటనే గ్రహించలేరు? మన పెద్దవాళ్ళు బిడ్డ తల మీద ఆయువు పట్టు అంటూ ఉంటారు కదా! దానికి మెదడు ఎదుగుదలకి ఏమైనా సంబంధం ఉందా? జనరల్ గా కొంతమంది పిల్లల్లో ఆటిజం ఉంటుంది కదా! ఆటిజం అనే పేరు వినే ఉంటారు కదా! అదే విధంగా కొంతమంది పిల్లలైతే ఏడీహెచ్‌డి అంటే హైపర్ యాక్టివిటీ డిజార్డర్. తెలియక చాలా మంది ఏమనుకుంటారంటే ఇది మొండి బిహేవియర్, ఈ పిల్లోడు చాలా మొండోడు, చెప్పిన మాట వినడు అనుకుంటారు. కానీ మెదడు ఎదుగుదల కానివ్వండి, ఆ న్యూరల్ కనెక్షన్స్ కానివ్వండి, మెదడులో ఉత్పత్తి అయ్యే న్యూరో కెమికల్స్ కానివ్వండి, వీటన్నిటి ప్రభావం వల్లే ఒక బిడ్డ ఆటిజం బిడ్డగా ఉండిపోయినా, అంటే మందకోడిగా ఉండిపోయినా, లేక ఒక బిడ్డ హైపర్ యాక్టివ్ గా అంటే ఉండాల్సిన దానికన్నా అత్యుత్సాహంగా ఉన్నా, ఇవన్నీ కూడా మెదడు ఎదుగుదలకు సంబంధించిన అంశాలే. ఇవేమీ తెలియకుండా ఐసీడీఎస్ అధికారులు ఏం నేర్చుకుంటారు? అంగన్వాడీ టీచర్లకి ఏం నేర్పిస్తారు? అంగన్వాడీ టీచర్లు వెళ్ళి లబ్ధిదారులకి ఏం చెప్తారు? అసలు నవచేతన ట్రైనింగ్ అంటే ఏంటి? ట్రైనింగ్స్ లో ఏం చెప్పుకుంటున్నాం మనం? ఒక బిడ్డ ఏడవగానే తల్లి పరిగెట్టుకెళ్ళాలి, స్పందించాలి, బిడ్డకి స్పర్శను అందించాలి, ప్రేమను అందించాలి, ఇవే కదా!
ఇవే అంశాన్ని ఒక అంగన్వాడీ టీచర్ వెళ్ళి ఒక లబ్ధిదారికి చెప్తే వాళ్ళు నవ్వుకోరా, బిడ్డ ఏడవగానే స్పందించాలి, ఎత్తుకోవాలి అని తెలియని స్థితిలో ఉన్నామా మేము అని. అసలు ఒక మహిళకి తన బిడ్డ ఆరోగ్యంగా ఎలా పుడుతుంది, ఎప్పటి నుంచి ఆ కేర్ తీసుకోవాలి, పెళ్లి కాకముందు నుంచినా, పెళ్ళైన తర్వాత గర్భం ధరించానని తెలిసాకనా, లేక తన పొట్ట ఎత్తుగా కనిపిస్తున్న 5వ నెలలో 6వ నెలలోనా, ఇవేమీ అవగాహన లేకుండానే 100% మంది మహిళలు భారతదేశంలో బిడ్డలను కంటున్నారు. చిత్రమైన విషయం ఏంటంటే మేము చాలా ఎడ్యుకేటెడ్ అనే పీపుల్లో కూడా కనీస అవగాహన లేకుండానే గర్భధారణ జరగడం, బిడ్డలను కండం జరుగుతోంది. మీరు గమనించే ఉంటారు, ఆటిజం, హైపర్ యాక్టివిటీ డిజార్డర్ లాంటివి కేవలం లేని వాళ్ళ పిల్లల్లో మాత్రమే వస్తున్నాయా? చదువుకున్న వారి ఇళ్లలో, పెద్ద పెద్ద ఉద్యోగాలు చేస్తున్న వాళ్ళ ఇళ్లలో కూడా ఈ సమస్యలు చాలా ఎక్కువ ఉన్నాయి. దానికి కారణం కనీస అవగాహన లోపం. చదువుకున్న వాళ్ళు కూడా తెలిసి పట్టించుకోకపోవడం. చివరికి ICDS వ్యవస్థలో కూడా నవచేతన లాంటి బుక్స్ తీసుకున్నప్పుడు లోతుగా ఆలోచించరు. ఒక పేజ్ తిప్పగానే అక్కడ గర్భ సంస్కారం అనే పదం కనపడుతుంది. తల్లి ఆలోచనలు, భావోద్వేగాలు, చర్యలు గర్భంలో బిడ్డని ప్రభావితం చేస్తాయి అని చెప్తారు. ఇవి ట్రైనింగ్ల ద్వారా ICDS అధికారులకు చెప్తారు. ఇవే విషయాల్ని అంగన్వాడీ టీచర్లకు చెప్తారు. వాళ్ళు వెళ్ళి బెనిఫిషరీస్కి చెప్తారు. అప్పుడు ఆ గర్భవతి అయిన ఇంట్లో, ఆ మహిళ ఉన్న ఇంట్లో పెద్దవాళ్ళు ఏమనుకుంటారంటే, వీళ్ళు చాలా చిత్రాలు చేస్తున్నారు, ఇవన్నీ తెలిసే మేము పిల్లల్ని కన్నామా, మా పిల్లలు ఆరోగ్యంగా పుట్టలేదా అని. మనం వెళ్ళి వాళ్ళకి బయాలజీ, జువాలజీ, హ్యూమన్ ఎనాటమీ వివరించక్కర్లా. కనీస అంశాలు అంటే వాళ్ళ స్థాయిలో అర్థమయ్యే అత్యంత బేసిక్ అంశాలు వాళ్ళకి చెప్పగలిగితే, వాళ్ళు చిన్న చిన్న జాగ్రత్తలు, వాళ్ళు తీసుకునే చిన్న చిన్న జాగ్రత్తల వల్ల భారతదేశంలో ఉన్న కోట్లాది మహిళలు ఆరోగ్యవంతమైన బిడ్డలకి జన్మనిస్తారు. రేపటి తరం ఆరోగ్యవంతంగా ఉంటే, వాళ్ళ ఆలోచనలు బాగుంటే, వాళ్ళ మెదడు సక్రమంగా పనిచేస్తుంటే అత్యంత ఆరోగ్యకరమైన సమాజం ఏర్పడుతుంది. భారతదేశం అభివృద్ధి చెందుతున్న దేశంగా కాకుండా అభివృద్ధి చెందిన దేశాల్లో మొదటగా నిలబడుతుంది. దానికి మనవంతుగా మన ప్రయత్నం చేద్దాం. ఒక బిడ్డ జననము అనేది అమ్మ గర్భాశయం నుంచే కదా ప్రారంభమవుతుంది. గర్భాశయం ఇమేజ్ చూడండి. ఈ మధ్యలో ఉన్న భాగం ఉంది కదా, ఈ ఖాళీ ప్లేస్ ఏదైతే ఉందో ఇది బిడ్డ పెరిగే భాగం. ఇక్కడ ఉన్నాయి చూడండి, వీటిని అండాశయాలు అంటే ఓవరీస్ అంటారు. అన్నిటికన్నా ముఖ్యంగా చూడండి, ఈ మధ్యలో ఉన్న గొట్టం ఉందే, ఈ గొట్టం ఏంటంటే ఫెలోపియన్ ట్యూబ్. ఒక్కొక్కసారి మీరు విన్నారా, బిడ్డ గొట్టాల్లో పెరిగాడట, అందు గురించి తీసేశారు బిడ్డని, ఆపరేషన్ చేసి అంటారు కదా. అంటే ఇక్కడ ఆ బిడ్డ గొట్టాల్లో పెరగడం అనేది ఎలా జరుగుద్దో కూడా జస్ట్ ఒక చిన్న అంశంలో, ఒక చిన్న వాక్యంలో చెప్పేస్తాను. వివాహం జరిగిన మహిళకి భర్త యొక్క శుక్రకణాలు ఈ వెజైనా ఏదైతే ఉందో ఈ వెజైనా ద్వారా లోపలికి ప్రవేశిస్తాయి. అయితే ఇక్కడ మనం గమనించుకోవాల్సింది ఏంటంటే, శుక్రకణాలు, స్పెర్మ్ కణాలు అనేవి కోట్ల సంఖ్యలో ఉంటాయి. అయితే స్త్రీ యొక్క వెజైనాలో ప్రవేశించిన తర్వాత అక్కడ ఉండే వేడికి చాలా వరకు చనిపోతాయి. ఇవి వెజైనా నుంచి ప్రయాణించి గర్భాశయంలో చేరి, గర్భాశయం ద్వారా ఈ ఫెలోపియన్ ట్యూబ్ అని ఇందాక చెప్పుకున్నాం కదా, ఈ ఫెలోపియన్ ట్యూబ్ వరకు ఇవి ప్రయాణిస్తాయి. ఈలోగా ఏం జరుగుతుందంటే, స్త్రీకి ఇప్పుడు 2 అండాశయాలు ఉంటాయి కదా, కుడివైపు ఒకటి, ఎడంవైపు ఒకటి ఉంటుంది కదా. ప్రతి నెల అంటే మెచ్యూర్ అయిన ఒక అమ్మాయికి, మెచ్యూర్ అయిన ఒక మహిళకి ప్రతి నెల కూడా ఒక నెల ఒకవైపు అండాశయం నుంచి, ఒకవైపు ఇంకొక వైపు అండాశయం నుంచి ఒక్కొక్క అండం రిలీజ్ అవుతుంది. ఒక నెల ఈ అండం కుడివైపు అండాశయం నుంచి అండం రిలీజ్ అయింది అనుకుందాం. ఈ అండం, ఈ శుక్రకణం ఇలా ప్రయాణించే దశలో ఈ అండం ఇటువైపు నుంచి వచ్చి ప్రయాణించి ఫలదీకరణం అనేది ఎప్పుడూ కూడా ఫెలోపియన్ ట్యూబ్ లో జరుగుతుంది. ఇది చాలా ఇంపార్టెంట్ చూడండి. అంటే మనం గర్భాశయం అనగానే అసలు శిశువు ఫెర్టిలైజేషన్ దగ్గర నుంచి చివరి గర్భస్థ దశ వరకు కూడా ఈ గర్భాశయంలోనే జరుగుతుంది అనుకుంటాం. కాదు, అసలు బిడ్డ ఫలదీకరణ అనేది భర్త వీర్యకణం మరియు భార్య యొక్క అండం కలిసేది ఇక్కడ ఫెలోపియన్ ట్యూబ్ లో కలిసి ఇక్కడే ఫలదీకరణం చెంది ఫస్ట్ ఏకకణం జైగోట్ లా మారుతుంది. ఇక్కడ ఈ భాగంలో ఇక్కడ ఫలదీకరణం చెందిన జైగోట్ ఏం చేస్తుందంటే, నెమ్మదిగా మళ్ళీ తిరిగి ఇలా వెనక్కి ప్రయాణించి ఈ ఫెలోపియన్ ట్యూబ్ ద్వారా ప్రయాణించి గర్భాశయాన్ని, ఇదంతా 10 రోజుల లోపే జరిగిపోతుంది, వారం నుండి 10 రోజుల లోపే జరిగిపోతుంది. ఇలా ప్రయాణించి ఈ గర్భాశయంలోకి చేరి ఈ గర్భాశయంలో ఇక్కడ ఒక పొరలాగా అంటుకుని ఉంటుంది. ఫస్ట్ స్టార్టింగ్ స్టేజ్ లో ఇక్కడ అంటుకుని ఉంటుంది. అక్కడ నుంచి నెమ్మదిగా పెరగడం మొదలవుతుంది. తల్లి అండము మరియు తండ్రి యొక్క వీర్యకణం కలిసి జైగోట్ గా మారిన తర్వాత బిడ్డ ప్రయాణం అక్కడి నుంచి మొదలవుతుంది. ఒక వారం రోజుల్లోనే ఆ ఒక్క కణం 1 2 అవుతుంది, 2 4 అవుతుంది, 4 8 అవుతుంది. అలాగా ఒక కణాల బంతిలా తయారవుతుంది మొదటి వారం రోజులకి. 2వ వారం నుంచి అత్యంత కీలకమైన దశ.
రెండవ వారంలో ఏం జరుగుతుందంటే ఈ కణాల బంతి ఉంది కదా, ఈ కణాల బంతి కొంచెం పొడవుగా మారడం మొదలై అందులో వెనక భాగంలో అంటే పైనుంచి వెనక భాగంలో ఒక ప్లేట్ లాగా అంటే ఒక పలచని పేపర్ లాగా ఒక నిర్మాణం ఏర్పడుతుంది. ఇది చాలా చాలా ఇంపార్టెంట్. ఇంత చిన్న పాయింట్ తెలుసుకుంటే మీకు చాలా పెద్ద సమాచారం తెలుస్తుంది. ఈ కణాల బంతిలో ఒక పల్చని పేపర్‌ను ఊహించుకోండి. ఈ పేపర్‌నే న్యూరాల్ ప్లేట్ అంటారు. న్యూరాల్ ప్లేట్. ఎందుకంటే పల్చగా ఒక ప్లేట్ మాదిరిగా ఉంటుంది కనుక న్యూరాల్ ప్లేట్ అంటారు. రెండవ వారం నుంచి కూడా ఈ న్యూరాల్ ప్లేట్ ఏమవుతుందంటే నెమ్మదిగా ముడుచుకోవడం ప్రారంభమవుతుంది. బిడ్డ శరీరంలో వెనక భాగంలో పైనుంచి కింద వరకు ఏర్పడిన ఈ న్యూరాల్ ప్లేట్ ఏదైతే ఉందో ఆ న్యూరాల్ ప్లేట్ ఏమవుతుందంటే ముడుచుకోవడం ప్రారంభమవుతుందన్నాం కదా. ఆ ముడుచుకోవడం అనేది ఎట్లా అంటే ఒక పేపర్ని తీసుకొని దాన్ని అటు ఇటు పట్టుకొని మధ్యకు చుడితే ఒక గొట్టంలా తయారవుతుంది కదా, లేదా ఒక పేపర్ని అటు ఇటు పట్టుకొని మధ్యలో జిప్ వేసేస్తే ఒక పొడవైన ట్యూబ్ మాదిరి తయారవుతుంది కదా, అదే విధంగా ఈ ట్యూబ్ కూడా తయారవుతుంది. ఆ ట్యూబ్ పైన మధ్య భాగంలోను కింద శుభ్రంగా మూసుకుపోవాలి. అలా మూసుకుపోతేనే ఆ గొట్టం లోపల పై భాగంలో తల, కింద భాగంలో వెన్నుపాము తర్వాత నెలల్లో తయారవుతాయి. ఆ గొట్టం సరిగ్గా మూసుకుపోలేదనుకోండి, లోపల మెదడు నిర్మాణంలో గాని, వెన్నుపాము నిర్మాణంలో గాని చాలా ఎక్కువ తేడాలొచ్చేస్తాయి. అసలు పైభాగం మూసుకుపోకపోతే అసలు బిడ్డ బ్రతికే అవకాశమే కష్టం. పైభాగం అంటే మరి తల భాగం కదా! ఈ న్యూరాల్ ట్యూబ్ మూసుకుపోయి ఆ పైభాగం తల భాగంలో భవిష్యత్తులో అంటే రాబోయే నెలల్లో ఏర్పడిపోయే ఎముకలు, చర్మం వీటికి రక్షణగా నిలబడుతుంది. అదే కింద భాగం మూసుకుపోకుండా ఓపెన్ అయ్యిందనుకోండి, అక్కడ వెన్నెముక అనేది సరిగ్గా ఏర్పడదు. దానివల్ల ఏమవుతుందంటే భవిష్యత్తులో ఆ బిడ్డకి కాళ్ళు సరిగ్గా పనిచేయకపోవడం, మలమూత్రాల మీద నియంత్రణ లేకపోవడం, అంటే ఆ నరాలు సరిగ్గా ఏర్పడవమాట. మలమూత్రాల మీద నియంత్రణ ఇచ్చే నరాలనేవి సరిగ్గా ఏర్పడవు. వెన్నుపాము బలహీనమైపోతుంది. అంటే మెదడు కణజాలానికి భవిష్యత్తులో ఈ గొట్టం మధ్యలో ఏర్పడబోయే అంటే గొట్టం మధ్యలో అంటే ఆ గొట్టం పైభాగంలో తల, కింద భాగంలో వెన్నుపాము భవిష్యత్తులో ఏర్పడబోయే ఈ మెదడు కణజాలం రక్షణ కల్పించాలన్నా, అక్కడ ఏర్పడిపోయే తల ఎముకలు మొదలైన అవి బలంగా ఏర్పడాలన్నా, వాటికి రక్షణ కవచం ఈ న్యూరాల్ ట్యూబే. ఇది ఎంత బాగా మూసుకుపోతే పైభాగంలో ఉన్న మెదడు, కింద భాగంలో వెన్నుపాము అంత బాగా ఏర్పడతాయి. బిడ్డ ఆరోగ్యం, డెవలప్‌మెంట్ కూడా అంత బాగా ఉంటుంది. న్యూరల్ ట్యూబ్ సక్రమంగా మూసుకుంటేనే బ్రెయిన్ గాని, వెన్నుపాము గాని సక్రమంగా ఎదుగుతుందని చెప్పుకున్నాం. మరి ఈ న్యూరల్ ట్యూబ్ సక్రమంగా మూసుకోవడానికి కావలసిన న్యూట్రియంట్స్ ఏంటి? అన్ని న్యూట్రియంట్స్ అవసరమే కానీ ప్రధానంగా కావాల్సింది ఫోలిక్ యాసిడ్. ఫోలిక్ యాసిడ్ అంటే ఇది B9. విటమిన్‌ల ఐడియా ఉన్నాయి కదా మీకు. ఏ, బి, సి, డి, ఈ, కే అందులో బి ఏదైతే ఉందో మళ్ళీ బిలో సబ్ కేటగిరీస్ ఉన్నాయి. ఆ B9నే ఫోలిక్ యాసిడ్ అంటారు. అంటే ఫోలేట్ అంటారు. మరి ఈ ఫోలిక్ యాసిడ్ అందాలంటే దీన్ని చాలా ఖర్చు పెట్టి తినాలా. ఫోలిక్ యాసిడ్ చాలా ఎక్కువ ఆహార పదార్థాల్లో దొరుకుతుంది. సరైన పోషకాహారం తినకుండా జంక్ ఫుడ్ ఎక్కువగా తినే వాళ్ళలో ఈ ఫోలిక్ యాసిడ్ లోపం ఉంటుంది తప్ప సాధారణంగా దొరికే ఆహారం తినే ఏ మహిళలోని ఫోలిక్ యాసిడ్ లోపం అనేది సాధారణంగా ఉండదు. ఎందుకంటే పాలకూర దొరకని ప్రాంతం ఉండదు, శనగలు దొరకని ప్రాంతం ఉండదు, మునగాకు దొరకని ప్రాంతం ఉండదు. పెసలు, బత్తాయి, బీట్రూట్, వేరుశనగలు అత్యంత సాధారణంగా దొరికే ఆహార పదార్థాల్లో ఈ ఫోలిక్ యాసిడ్ పుష్కలంగా ఉంటుంది. పోనీ బ్రకోలీ, అవకాడో లాంటివైతే అందరికీ అందుబాటులో ఉండకపోవచ్చు. కానీ నేను చెప్పిన మిగిలిన పదార్థాలన్నీ అందరికీ అందుబాటులో ఉండేవే కదా. ఈ ఫోలిక్ యాసిడ్‌కి వెజిటేరియన్, నాన్ వెజిటేరియన్ అనే భేదం లేదు. ఎందుకంటే వెజ్‌లో ఎంత పుష్కలంగా ఉంటుందో నాన్ వెజ్‌లో కూడా అంతే పుష్కలంగా ఉంటుంది. లివర్‌లో గానివ్వండి, గుడ్డు, చేప, పీత, రొయ్య ఇంచుమించుగా సాధారణంగా నాన్ వెజ్‌లో చాలా ఎక్కువగా ఫోలిక్ యాసిడ్ ఉంటుంది. మరి మెదడు, వెన్నుపాము నిర్మాణంలో ఇంత కీలక పాత్ర పోషిస్తున్న ఫోలిక్ యాసిడ్ ఏదైతే ఉందో అది ఒక మహిళకు ఎంత కావాలి? ఏ సమయంలో ఆ మహిళ ఈ ఫోలిక్ యాసిడ్‌ని తీసుకోవాలి? సాధారణంగా ఒక మహిళ గర్భం దాల్చడానికి ముందే, ఒక రకంగా చెప్పాలంటే పెళ్లికి సిద్ధమవుతున్నప్పుడే తన ఆహారంలో ఫోలిక్ యాసిడ్ సరిగా ఉంటుందా లేదా అనేది చూసుకోవాలి. అంటే ఆకుకూరలు పాలకూర, మునగాకు, వేరుశనగలు, రాజ్మా, పెసలు ఇలాంటివి సరిగ్గా తీసుకుంటుందా లేదా అనేది చెక్ చేసుకోవాలి. నాన్ వెజిటేరియన్స్‌కి అయితే అసలు ప్రాబ్లమ్ ఉండదు. దాదాపుగా ప్రతి నాన్ వెజ్‌లోని కూడా ఈ ఫోలిక్ యాసిడ్ లభిస్తుంది. గర్భవతి కాక ముందు నుంచే కూడా ఒక మహిళకి ప్రతిరోజు కూడా 400 మైక్రోగ్రాముల ఫోలిక్ యాసిడ్ ప్రతిరోజు అవసరం ఉంటుంది. మొదటి 4 వారాలలోనే న్యూరల్ ట్యూబ్ ఏర్పడడం, అది క్లోజ్ అయిపోవడం జరుగుతుంది కదా. ఆ సమయంలో ఈ ఫోలిక్ యాసిడ్ అత్యంత కీలక పాత్ర పోషిస్తుందని తెలుసుకున్నాం కదా. మరి ఇక న్యూరల్ ట్యూబ్ క్లోజ్ అయిన తర్వాత ఫోలిక్ యాసిడ్ అవసరం లేదా? ఫోలిక్ యాసిడ్ అనేది కేవలం
తల, మెదడు నిర్మాణం మాత్రమే కాదు, శరీరంలో ప్రతి వ్యవస్థకి కూడా, అంటే చర్మం కానివ్వండి, అవయవాలు కానివ్వండి, ప్లాసెంటా కానివ్వండి, ఏది తయారవ్వాలన్నా కూడా ఫోలిక్ యాసిడ్ అత్యవసరం. గర్భం ధరించక ముందు ప్రతిరోజు 400 ఎంసీజీ అంటే మైక్రోగ్రామ్స్ ఫోలిక్ యాసిడ్ అవసరం అని చెప్పుకున్నాం కదా. తర్వాత గర్భం వచ్చిన తర్వాత 3 నెలలు పూర్తయ్యే వరకు కూడా డైలీ 400 ఎంసీజీ ఫోలిక్ యాసిడ్ తీసుకోవాలి మహిళ. ఆహారం ద్వారా అందదు అని డౌట్ ఉన్నప్పుడు సప్లిమెంట్ ఇస్తారు డాక్టర్స్. 3 నెలల నుండి 4వ నెల వచ్చేసరికి డైలీ రిక్వైర్మెంట్ 600 ఎంసీజీకి పెరుగుతుంది. తర్వాత పాలిచ్చే తల్లికి కూడా ఈ ఫోలిక్ యాసిడ్ చాలా అవసరం. పాలిచ్చే తల్లికి తల్లి పాల ద్వారా బిడ్డకు ఫోలేట్ అందుతుంది. ఫైనల్ గా ఒక్కటే గుర్తుపెట్టుకోండి, అసలు ఈ ఫోలిక్ యాసిడ్ అనేది ఒక కణాన్ని అభివృద్ధి చేయడానికి ఉపయోగపడే మెయిన్ కాంపోనెంట్. ఒక రక్త కణం తయారీకి కానివ్వండి, ఒక మెదడు కణం తయారీకి కానివ్వండి, ఒక చర్మ కణం తయారీకి కానివ్వండి, ఈ ఫోలిక్ యాసిడ్ అనేది అత్యంత కీలకం. ఈ క్లాస్ అంతా విన్న తర్వాత కొంతమంది ఒక కంక్లూజన్కి వచ్చేయచ్చు. నేను న్యూరాల్ ట్యూబ్ గురించి చెప్పాను కదా. న్యూరాల్ ట్యూబ్ అనేది 28 రోజుల లోపులోనే మూసుకుపోతుంది. పైభాగం క్లోజ్ అయిపోయి పైభాగంలో మెదడు ఏర్పడుతుంది. కింద నుంచి మొత్తం మిగిలిందంతా వెన్నుపాముగా ఏర్పడుతుంది అని. పైభాగం మూసుకుపోయే భాగం ఒకవేళ ఆయువు పట్టేమో అనుకుంటారు. అంటే బిడ్డ పుట్టినప్పుడు తల మీద భాగం కొంత భాగం గుండ్రంగా పల్చగా ఉంటుంది కదా. చాలా మంది తెలియక పెద్దవాళ్ళు ఆ ఆ పల్చని చర్మం గట్టి పట్టడం కోసం కొబ్బరి నూనెలు ఇలాంటివన్నీ పెట్టి తెగ రబ్ చేసేస్తుంటారు. అలా చేయకూడదు, అది ప్రమాదం. ఆ విషయంలో బెనిఫిషరీస్కి అవగాహన కల్పించాలి. అసలు ఈ ఆయువు పట్టు గురించి కూడా మీకు కొంచెం ఎక్స్ప్లెయిన్ చేస్తాను. బిడ్డ తల ఎముకలు పుట్టినప్పుడు పెద్దవాళ్ళ ఎముకల్లాగా బలంగా గట్టిగా ఉండవు. ఎందుకంటే ప్రకృతి బిడ్డ తలని ఆ విధంగా డిజైన్ చేసింది. ఎందుకు ప్రకృతి ఆ విధంగా డిజైన్ చేయాల్సిన అవసరం ఏమొచ్చింది అంటే, ప్రసవం సమయంలో తల్లి దగ్గర నుంచి బిడ్డ బయటికి రావాలి అంటే ముందు తల భాగం నుంచే కదా బయటకు వస్తాడు. ఆ తల భాగం అత్యంత కఠినంగా అప్పటికే తల ఎముకలు అవి ఏర్పడిపోయి ఉంటే ఆ తలకి ఫ్లెక్సిబిలిటీ ఉండదు. అంటే బయటికి వచ్చే క్రమంలో లోపలికి కొంచెం అవసరమైన చోట కొంచెం తల లోపలికి నొక్కుకోవడం, మళ్ళీ ఫ్రీ అవ్వడం, ఇట్లాంటి ఫ్లెక్సిబిలిటీ లేకుండా చాలా బలంగా తల రాయిలా ఉందనుకోండి, తల్లి కింద గర్భాశయ కింద భాగం అనేది చాలా ప్రమాదంలో పడిపోతుంది కదా. అలా కాకుండా బిడ్డ తల బంతిలా మెత్తగా ఫ్లెక్సిబుల్ గా ఉందనుకోండి, అవసరమైన చోట కొంచెం నొక్కుకున్నా లోపల డ్యామేజ్ ఉండదు. అందుకే ప్రకృతి ఆ విధంగా డిజైన్ చేసింది. పైగా మనం మొట్టమొదటే చెప్పుకున్నాం కదా, నవచేతనాలో మొట్టమొదటి వాక్యమే బిడ్డ పుట్టే నాటికి 25% మాత్రమే మెదడు అభివృద్ధి చెందుతుంది. అంటే పరిమాణాత్మకంగా గుణాత్మకంగా 2 రకాలుగాను అనుకోవద్దు. సైజు పరంగా ఇప్పుడు ఒక మనిషి మెదడు 1300 నుంచి 1500 గ్రాములు ఉంటే అందులో ఈ పుట్టిన బిడ్డ మెదడు 350 నుంచి 400 గ్రాములు, అంటే సుమారుగా 1/4 వంతు 25% ఉంటుంది అని చెప్తున్నాం. గుణాత్మకంగా కూడా పెద్దవాళ్ళ మెదడంత ఇంప్రూవ్ అయిపోదు. దాని గురించి మళ్ళీ మాట్లాడుకుందాం మనం. పరిమాణాత్మకంగా గురించే మాట్లాడుకుందాం. 25% సైజులో ఉన్నది అది మరి పెరుగుతూ రావాలి కదా, మెదడు పెరగాలి కదా. మెదడు పెరగాలంటే బిడ్డ తలలో ఎముకలు ముందే ఏర్పడిపోయి గట్టిగా ఉన్నాయనుకోండి, ఆ మెదడు ఎదగడానికి ప్లేస్ ఎక్కడ ఉంటుంది. అందుకే ఆ ఆయువు పట్టు భాగం అనేది కొంచెం ఖాళీ స్పేస్ తో ఉండి మెత్తగా ఉండి అక్కడ ఎముకలు పూర్తిగా అతుక్కోకుండా మెదడు ఎదగడానికి స్పేస్ ఇస్తుంది. అది గ్రాడ్యువల్ గా బిడ్డ పెరిగే కొద్దీ నెమ్మదిగా ఆ ఎముకలు గట్టిపడుతూ మెదడు పెరుగుదలతో పాటు ఆ ఎముకలు కూడా కొంచెం పెద్దవి అవుతూ గట్టిపడుతూ ఆటోమేటిక్ గా మూసుకుపోతాయి. అర్థమైంది కదా. ఆయువు పట్టు అనేది ప్రసవ సమయంలో తల కొంచెం ఒత్తుకుపోయి బయటికి రావడానికి సహాయం చేస్తుంది. పుట్టిన తర్వాత మెదడు వేగంగా పెరగడానికి ఆ తల ఎముకలకి స్థలం ఇవ్వడానికి సహాయం చేస్తుంది. అందువల్ల ఎప్పుడూ కూడా ఆ భాగంలో కొబ్బరి నూనె పెట్టి తల గట్టిగా ఒత్తేయడం చేయడం లాంటివి చేయకూడదు. ఆ భాగంలో ఒక్కొక్కసారి చిన్నగా దడక్ దడకమని సౌండ్ కూడా వినిపిస్తూ ఉంటుంది. కొంతమంది ఏదో అయిందేమో అని భయపడుతుంటారు. కానీ అది మెదడు చుట్టూ ఉండే ఈ రక్తనాళాల యొక్క కదలికలు, మెదడు చుట్టూ ఉండే ద్రవం యొక్క కదలిక, సౌండే తప్ప ఆ భాగం పల్చగా ఉండడం వల్ల ఆ సౌండ్ ఒక్కొక్కసారి అతి చిన్నగా వినిపిస్తుంటుంది ఆ భాగం దగ్గర చెవి పెడితే. కానీ ఒక్కటి మాత్రం గమనించుకోవాలి, ఆ భాగం ఫ్లాట్ గా ఉంటే ఓకే. అలా కాకుండా కొంతమంది పిల్లల్లో ఆ భాగం లోపలికి నొక్కుకుపోయినట్టు కనిపించినా, ఆ భాగం ఉబ్బిపోయి బిగుసుకుపోయినట్టు కనిపించినా మాత్రం ఖచ్చితంగా అనుమానించాలి. ముఖ్యంగా ఎక్కువగా జ్వరం, వాంతులు, బాగా మత్తుగా ఉండడం, ఫిట్స్ ఉండడం ఇలాంటి లక్షణాలు కనిపిస్తే మాత్రం అక్కడ తల ఆయువు పట్టు దగ్గర భాగంలో ఏదైనా దెబ్బ తగిలిందని అర్థమవుతుంది. వెంటనే డాక్టర్ దగ్గరికి చూపించాలి. మళ్ళీ ఒకసారి నవచేతన మొదటి పేజ్కి వద్దాం. పుట్టే సమయానికి శిశువు మెదడులో 25% మాత్రమే అభివృద్ధి జరుగుతుంది అంటే ఇప్పటి వరకు దీని గురించి అంతా చెప్పుకెళ్ళాం మనం. ఒక సంపూర్ణంగా ఎదిగిన మనిషి మెదడు యొక్క బరువు ఎంత ఉంటుందో దానిలో 4వ వంతు మాత్రమే అప్పుడే పుట్టిన శిశువు మెదడు బరువు ఉంటుంది అనేది మనం తెలుసుకున్నాం. మరి గుణాత్మకంగా అంటే
మన మెదడులో 3 భాగాలుంటాయి. ఆ 3 భాగాలు అన్ని పనులు చేయగలవు. చూడడం, ఆలోచించడం, నేర్చుకోవడం లేదా ఏదైనా ప్రమాదం వస్తే బ్రెయిన్ మనల్ని అలర్ట్ చేసి పరిగెట్టడం. ఇవన్నీ మొత్తం మెదడు సహాయంతోనే జరుగుతాయి కదా! మరి మనం చేసే పనులన్నీ చిన్న పిల్లలు చేయలేరు కదా! ఆ పరంగా అంటే గుణాత్మకంగా పుట్టే సమయానికి శిశువు మెదడు ఎంత అభివృద్ధి చెందినట్లు. మెదడు గురించిన ఈ 2 అంశాలు మీరు క్షుణ్ణంగా తెలుసుకుంటే నవచేతన గానివ్వండి, ఆధారశిల గానివ్వండి, ఏది చదివినా మీకు క్షుణ్ణంగా అర్థమవుతుంది. ఇప్పటికే క్లాస్ నిడివి 20 నిమిషాలు దాటింది కదా! దానిని ఇంకో క్లాస్ రూపంలో చెప్పుకుందాం. ఐసీడీఎస్‌కి సంబంధించి గాని, ఆరోగ్యపరమైన అంశాలకు సంబంధించి గాని, లేదా చట్టపరమైన అంశాలు అంటే పోక్సో యాక్ట్, చైల్డ్ మ్యారేజ్ యాక్ట్, డొమెస్టిక్ వయలెన్స్ యాక్ట్ అంటే గృహహింస చట్టం. ఇలాంటి వాటికి సంబంధించి మీకు ఏ సందేహాలున్నా కూడా వెంటనే కామెంట్స్‌లో పెట్టండి. మీకు నా రిప్లై అనేది వ్యక్తిగతంగా కావాలనుకునే వాళ్ళు మీ వాట్సాప్ నంబర్ పెట్టండి. ఈ ఛానల్‌లో వీడియోలు కాలక్షేపం కోసమో, సరదా కోసమో కాదు. ప్రతి వీడియో కూడా నాలెడ్జ్ పరంగా మిమ్మల్ని ఒక్కొక్క అడుగు ముందుకు వేస్తుంది. కనుక ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకుంటే మేము పెట్టే ప్రతి వీడియో కూడా ఇమ్మీడియేట్‌గా మీ నోటిఫికేషన్స్‌లోకి వస్తుంది. మీకు నచ్చితే మాత్రం ఒక లైక్ చేయడం మర్చిపోవద్దు. అది మాకు ఎంకరేజ్‌మెంట్‌గా ఉంటుంది. ఓకే. థాంక్ యూ ఫర్ వాచింగ్.